ఏపీలో ఎన్నికలు అయ్యేలోగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను మూసివేయించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టున్నాయి. ఈసారి చేతికి మట్టి అంటకుండా భారీ స్థాయిలో కుట్ర చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ఆనుకుని ప్రభుత్వం నిర్మించిన గంగవరం పోర్ట్ ను అదాని గ్రూప్ పూర్తిగా హస్తగతం చేసుకుంది. వారం రోజులుగా ఆ పోర్టులో కార్మికులు న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆందోళన చేస్తున్నారు. ఇక ఆపరేషన్లు అన్ని పూర్తిగా నిలిచిపోయాయి. వీరితో పలు దఫాలుగా యాజమాన్యం చర్చలు జరిపినా అవి ఫలప్రదం కాలేదు. కోకింగ్ కోల్ తయారీకి అవసరమైన విదేశీ బొగ్గును ఈ పోర్టు ద్వారానే స్టీల్ ప్లాంట్ దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం 1.5 లక్షల టన్నుల బొగ్గుతో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన 2 నౌకలు అదాని గంగవరం పోర్టులో 5 రోజులుగా నిలిచిపోయాయి. బొగ్గు సరఫరా లేకపోవడంతో స్టీల్ ప్లాంట్లోని 5 కోక్ ఓవెన్ బ్యాటరీల్లో 2 ఉత్పత్తిని జీరో చేశారు. అలాగే 3 బ్లాస్ట్ ఫర్నేసుల్లో ఇప్పటికే ఒకటి మూసివేయగా తాజాగా మరొకటి మూసివేస్తున్నారు. ఇక మిగిలింది ఒక్కటే. రోజుకు 20,000 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేయాల్సి ఉండగా 14,000 నుంచి 15,000 టన్నుల ఉత్పత్తి చేస్తూ వస్తున్నారు. ఇకపై ఒక బ్లాస్ట్ ఫర్నేస్ పై 5 నుంచి 6,000 టన్నుల కంటే ఎక్కువ ఉత్పత్తి రాదు. కోక్ ఓవెన్ బ్యాటరీలను షట్డౌన్ చేయడం వల్ల భారీ నష్టం జరగనుంది. వాటిని మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలి అంటే 100 కోట్ల వ్యయం అవుతుంది. తక్షణమే బొగ్గు సరఫరా పునరుద్ధరించకపోతే మిగిలిన 3 కోక్ ఓవెన్ బ్యాటరీలను ఒక్కొక్కటిగా షట్డౌన్ చేయాల్సి ఉంటుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు ముడి సరుకులన్నీ కన్వేయర్ బెల్ట్ ద్వారా అందించడానికి అదాని గంగవరం పోర్టు ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు దాన్ని పాటించడం లేదు. కార్మికుల ఆందోళనను సాకుగా చూపుతోంది. మరోవైపు దీనివల్ల భారీ నష్టం ఎదుర్కొంటున్న స్టీల్ ప్లాంట్ కార్మికులంతా ఏకమై ప్లాంటును కాపాడాలంటూ నిన్న జిల్లా కలెక్టర్ మల్లికార్జునను కలిశారు. అదే సమయంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిన్న ఉదయం కార్మిక సంఘాలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. బొగ్గు కొరత వల్ల ఉత్పన్నమైన సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై సలహాలు ఇవ్వాలని కోరింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో శాశ్వత కాంట్రాక్టు ఉద్యోగులు 30,000 మంది పనిచేస్తున్నారు. మరో 50,000 మంది పరోక్షంగా ఆధారపడి బతుకుతున్నారు. 1000 మంది కూడా లేని పోర్టు కార్మికుల ప్రయోజనాల కోసం 1,00,000 మంది ఆధారపడిన స్టీల్ ప్లాంట్ కు నష్టం జరుగుతుంటే ఎవరూ స్పందించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు ఇలా ఆకస్మిక సమ్మె చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదాని గంగవరం పోర్టులో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇక్కడి కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ విదేశాల నుంచి ఈ పోర్టుకు వచ్చే నౌకలను ముందు చూపుతో ఇతర పోర్టులకు మళ్లిస్తున్నారు. గంగవరం పోర్టులో కంటైనర్ కార్గో రవాణాకు ప్రత్యేకంగా టెర్మినల్ నిర్మించారు. ఇవాటి నుంచి విదేశీ కంటైనర్ కార్గో హ్యాండ్లింగ్ చేయాలని 2 నెలల క్రితమే ముహూర్తం పెట్టుకున్నారు. ఇక ఆ మేరకు ఓ నౌక కంటైనర్లతో బయలుదేరి 16వ తేదీన ఇక్కడికి రావాల్సి ఉంది. అయితే ఆ కార్గోని హ్యాండిల్ చేసే పరిస్థితి లేకపోవడంతో నౌకను చెన్నై పోర్టుకు మళ్లించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు వైజాగ్ నుంచి అందిస్తారు. నాయుడు, విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేత దిశగా అడుగులు వేస్తుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వలన ఒకవైపు ఉత్పత్తి తగ్గించేయడం, ఉద్యోగులను తగ్గించేయడం, సో మరోవైపు ఏంటంటే ఎక్కడి నుంచి కూడా సహాయంగా మిగతా అందుకున్న కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తూ దాన్ని ఎక్కడికెక్కడ సిక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే గంగవరం పోర్టు లో చేస్తున్నటువంటి ఆందోళన కారణంగా గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కార్మికులు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి న్యాయమైన డిమాండ్ కోసం. అయితే ఇప్పుడు ఈ గంగవరం పోర్టులో చేస్తున్న ఆందోళన కారణంగా స్టీల్ ప్లాంట్ ఇప్పుడు మూసివేసే దుస్థితి ఆల్రెడీ ఏర్పడింది. అయితే ఇదంతా కూడా ఒక కుటుంబంలో భాగం అని చెప్పి కార్మికులు కానీ మిగతా వాళ్ళు కానీ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడికి ఏదైతే కోకోవెన్ కావాల్సినటువంటి కోల్ ఏదైతే ఉందో కుకింగ్ కోల్, ఆ కోల్ ఆల్రెడీ 2 వాడల్లో అక్కడికి రావడం జరిగింది. 5 రోజులుగా అక్కడ నిలిచిపోయింది. సో ఇప్పుడు ప్లాంట్ రన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కోల్ అనేది రిక్వైర్మెంట్. ఇప్పుడు ఆ కోల్ లేకపోవడం వల్ల 2 కోకోవెన్ ఏవైతే ఉన్నాయో బ్లాస్ట్ ఫర్నిస్లు వీటిని ఆల్రెడీ ఇప్పటికే మూసివేయడం జరిగింది. మరొక 2 కూడా మూసివేత దిశగా వెళ్తున్నాయి. అంటే 3 బ్లాస్ట్ ఫర్నిస్ లో 2 ఆల్రెడీ మూసారు. ఇంకోటి కూడా త్వరలో మూసేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రోజుకి 20,000 టన్నులు ఉత్పత్తి చేసేటువంటి దీన్ని ప్రస్తుతం ఒక 5,000 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసే పరిస్థితి అనేది ఏర్పడింది. సో దీనిపైన అక్కడ కార్మిక సంఘాలు వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు ఇది ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా నేను కలెక్టర్ ను కూడా కలిశారు. ఇప్పుడు అత్యవసర సమావేశం కార్మిక సంఘాల నేతలు కూడా అత్యవసర సమావేశం ఒకటి ఏర్పాటు చేసి దీనిపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పి జిల్లా అధికారులు వెళ్ళి అడిగినటువంటి పరిస్థితి. మరోవైపు ఎవరైతే గంగవరం కార్మికులు చేస్తున్నారో నిజంగా కార్మికులు సమ్మె చేస్తున్నారా, లేకపోతే యాజమాన్యం కానీ కొంతమంది కావాలని ఇదంతా అనుకుని నడిపిస్తున్నారా అనే ఒక
అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కార్మికులు గంగవరం పోర్ట్ లో ఉన్నటువంటి కార్మికుల ఆందోళన వలన కార్మికులకు కానీ అక్కడ వాళ్ళకి నష్టం లేదు. కానీ ఇప్పుడు ప్లాంట్ లో ఉన్నటువంటి ఏవైతే బ్లాస్ట్ ఫర్నెస్ కావచ్చు, కోకోవెన్ కావచ్చు, ఇవి ఒకసారి క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే వాటికి కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ వ్యయం ఇప్పటికే స్టీల్ ప్లాంట్ మీద భారంగా మారినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు పోర్ట్ ఇదే ఇంకొక వారం రోజులు 4-5 రోజులు మాత్రం ఇలాగే కొనసాగితే మాత్రం పూర్తిగా స్టీల్ ప్లాంటే మూసివేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ నిన్న కలవడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పుడు వచ్చి ఎవరైతే అదాని పోర్ట్ ఉందో గంగవరం వాళ్ళు కూడా ఎలాంటి స్పందన కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ ఏమి చేయనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికైనా సరే జిల్లా అధికారులు మిగతా వాళ్ళు చొరవ తీసుకొని దీన్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవేళ కావాల్సినటువంటి పోల్ సకాలంలో రాకపోతే మిగతా బ్లాస్ట్ ఫర్నెస్ మూస్తే పూర్తిగా పరిశ్రమ షట్ డౌన్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు.